సరే, ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మన ఇంటర్వ్యూ పూర్తయ్యి ఎడిటింగ్ అయ్యి పబ్లిష్ అయ్యే టైంకి ఏబి వెంకటేశ్వరరావు గారి ఆ సంగతి ఏంటన్నది తేలిపోతుంది. అసలు ఎందుకు జరిగిందంటారు ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి ఉదంతాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే దురదృష్టకరం అండి. నేను కూడా ఏబి వెంకటేశ్వరరావు గారితో ఇజ్రాయెల్ పోయిన టీంలో ఉన్నాను. మీరు ఉన్నారా? చెప్పాను కదా, అక్కడ నుంచి డైరెక్ట్గా బిల్డింగ్ మన స్టేట్ హోమ్కి మన వెళ్ళారు, డీజీపీ ఆఫీస్. సో మేము ఇద్దరమైపోయాము. ఆ రోజున నిజంగా కూడా రామగూడ ఎన్కౌంటర్ అయిన తర్వాత ముందును మా పోలీస్ స్టేషన్స్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా ముఖ్యం. వెంకటేశ్వరరావు ఎలా ఆలోచించడం వరంగల్లో, నేను కూడా మేమన్నగర్లో అదే ఆలోచించాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, నక్సల్ ఇప్పుడు ఐఎమ్ వెరీ పర్టికులర్ ఇన్ మై స్టేట్మెంట్స్. చెప్పాను కదా, ప్రాజెక్ట్ కట్టడానికి 100 సంవత్సరాలు అవసరం లేదని చెప్పాను. ఇక్కడ కూడా ఒక చిన్న పాయింట్ చెప్తే చాలు. బెల్లంపల్లి ఏఎస్పీ ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి వచ్చేటప్పుడు 3 hours నా రైట్ ఫింగరు ట్రిగ్గర్ మీదనే ఉండేది. అది మీ రివాల్వర్ కాదు, స్టన్ గన్ మీదే ఉండేది. దేనికంటే దానికి కారణం ఉంది. నక్సలైట్ అటాక్లో సేవ్ చేసుకోవడానికి తిప్పికొట్టడానికి ఒకటే మార్గం ఉంది. ఒక లైన్, సెంటెన్స్, లైన్ కూడా కాదు, అది ఒక వర్డ్. అది సర్ప్రైజ్ ఎలిమెంట్ని తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాంగా ఏం బాగున్నావా అని మాట్లాడుకుంటా, ఇక్కడ ఫైర్ వచ్చిన తర్వాత వెపన్ ఎక్కడ ఉందని చెప్పి తీసి అట్లా అవుట్ అయిపోయింది. క్లోజ్. అంటే సర్ప్రైజ్ లేకుండా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. మీరు ముందు అలర్ట్నెస్ రాత్రిపూట అలర్ట్నెస్ ఎలా వస్తుంది? దూరంగా ఉన్న వాడికి ఎలా వస్తుంది? వాడికి ఎక్కడో ఏదో కుక్కలను పెడతాం. విపి వినాయర్ గారు అనే కుక్కలను పెంచమన్నారు. ఆయన కూడా మార్గమే, అది కూడా మార్గమే. ఆయన కూడా చీఫ్గా ఉండేవారు ఆయన. సో రకరకాల మెథడ్స్ అవలంబించినటువంటి స్టేట్ ఉంది. ఆ ప్రాసెస్లో ఈ ఇజ్రాయెల్లో వాళ్ళు ఏరోస్టాట్స్ అని బాగా గాలిలోకి వదిలేవాళ్ళు. ఆ హైట్లో నుంచి కెమెరాస్ చూస్తుండేవి. అంత హైట్లో? ఎస్. అవుట్ స్టాండింగ్ కెమెరాస్ అవి. చాలా ఒక్కటి 30-40 కోట్లు ఒకటి. ఓకే, ఏరోస్టాట్ అని ఇట్ కెన్ మూవ్ ఒక ప్లేస్ ఒక ప్లేస్. సో అది ఏమవుతుంది, తిప్పుకోవచ్చు, 360 degrees తీసుకోవచ్చు. దూరంగా ఎవరైనా నక్సలైట్స్ వస్తుంటే, ఇప్పుడు కరకగూడెం యు, సిరిపూరు, కరకగూడెం, సిరిపూర్ యు, దారకొండ, అనకాపల్లి ఇవన్నీ ఎందుకు పోయినాయండి పోలీస్ స్టేషన్స్? మన ఒరిస్సాలో అయితే ఆర్మ్ రిజర్వ్ని కొట్టారు. ఆర్మ్ రిజర్వ్? ఎస్, ఆర్మ్ రిజర్వ్ కొట్టారు ఒరిస్సాలో. లుక్ ఎట్ ది థింగ్. మన మీరు విశాఖపట్నం గ్రేహౌండ్స్ కనుక పోతే మీనా గారు అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు యూ కెన్ గో అండ్ టేక్ వాట్ ఈస్ గ్రేహౌండ్స్ అని. చాలా మంచి కావాలని నేను చెప్తాను తప్పకుండా. అంటే వీ కెనాట్ ఎక్స్పోజ్ ద ఫోర్స్ ఆల్సో చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ ద పర్మిషన్, బేస్డ్ ఆన్ ద పర్మిషన్. అవుట్ స్టాండింగ్ వాళ్ళు ప్రతి ఇన్సిడెంట్ని అనలైజ్ చేస్తున్నారు. చేసి ఇలా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఈజ్ నౌ టేకింగ్ అప్పర్ హ్యాండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఏరోస్టాట్ ఉంటే మాకు దూరంగా ఉన్న కదలికలు కూడా కనిపిస్తాయి అన్న ఉద్దేశంతో మేము కొనడానికి పోయాం. అది కూడా ఇట్స్ అ మోడర్న్ స్టైల్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ మై జాబ్ టు ప్రొటెక్ట్ మై పీపుల్. ఇఫ్ ఐ డోంట్ ప్రొటెక్ట్ ద పోలీస్ ఫోర్స్, వాట్ ఫర్ దట్? నువ్వు డీజీ ఎందుకు, స్టార్లు ఎందుకు, కార్లు ఎందుకు, కాన్వాయ్లు ఎందుకు? సో అందుకు కొనడానికి పోయాం. అది కొనలేదు, ఏం జరగలేదు. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. మోర్ ఆఫ్ బియాండ్ ఇట్. ఆయన తప్పు చేశాడా లేదా అన్నది మాత్రం నాకు మనసులో కాన్షియస్ క్లియర్. హీ డిడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్. లెట్ మీ టెల్ యూ. ఎందుకు సస్పెండ్ చేశారనేది ఆ సమాధానం మీకు వదిలేస్తాం. ఓకే, దట్ మచ్ ఐ కెన్ టెల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.